ఈ నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్గొండ జిల్లా కేంద్రానికి రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్గొండ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ సభాస్థలిని ఆదివారం బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు కృత నిశ్చయంతో ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా 5 ఏళ్లు ఎంపీగా ఉండి నియోజకవర్గానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. నల్గొండ గురించి గాని, నల్గొండ జిల్లా సమస్యల గురించి గాని ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని, దీనిని ప్రజలంతా ఆలోచించాలని కోరారు. విశ్వగురువుగా భారత్ మారాలంటే నరేంద్ర మోడీ నాయకత్వమే శరణ్యమని, ప్రజలంతా కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారి ప్రసాద్, కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, నల్గొండ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాకీ, ప్రధాన కార్యదర్శి కిరణ్, కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్ తదితరులున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారు రేపు రావడం జరుగుతూ ఉన్నది. మరి రేపు సాయంత్రము 3ంటికి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నల్గొండ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా యువకులు మరీ ఉత్సాహంగా ఈరోజు 100 మంది యువకులు కూడా రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా 1000 మంది ఈరోజు రేపు రాబోతూ ఉన్నారు ఇక్కడికి. మరి నేను యావత్ నల్గొండ ప్రజానికానికి, యువతకి, మహిళలకి అందరికీ కూడా మరి కులాలకి, రాజకీయాలకి, మతాలకు అతీతంగా 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు. మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్న సమయంలో మరి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు ఇదే స్థలంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ఉంటుంది. ఈ సభ ఏర్పాట్లలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలకు ఎండ తీవ్రత బాగుంది కాబట్టి వాళ్ళకు ఎండ వేడి తగలకుండా ప్రత్యేకమైనటువంటి జర్మన్ టెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా కూర్చోవడానికి చైర్సు, అదేవిధంగా ఎండ తగలకుండా నీడ వసతి కూడా టెంట్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో రేపు సభలో పాల్గొనబోతున్నారు. మేము మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ పట్టణం, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు దగ్గరగా ఈ సభ పెద్ద ఎత్తున ఏర్పాటు ఉంది కాబట్టి వారందరూ కూడా రేపు సాయంకాలం ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పట్ల ఆదరణ చూపిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క అగ్రనేతలైనటువంటి పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రేపు నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో మా అభ్యర్థి సైదిరెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ రేపు ఈ మేకల అభినవ్ స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రచార సభలో మరి పట్టణ ప్రజలు, ప్రముఖులు అందరూ కూడా మరి స్వచ్ఛందంగా తరలి రావాలని, ఈ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రేపు జరిగే సభకు ఏర్పాట్లన్నీ కూడా మేము కూడా అదే రీతిలో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. మరి పార్లమెంటులోని ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజలందరూ తరలి రావాలని కోరుతూ ఉన్నాం. నల్గొండ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రేపు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్నది. దానికి మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు రాబోతున్నారు. నిజంగా ఈ దేశ ఎన్నికలు చేయబట్టి ప్రజలు కూడా మరి దేశ గౌరవం కాపాడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని 3వసారి హ్యాట్రిక్ విజయం దిశగా మరి అది నల్గొండలో మరి 400 సీట్లతోని మోడీ గారు గెలుస్తున్నారు. మరి అందులో నల్గొండ కూడా ఖచ్చితంగా ఉండబోతుంది. అందుకనే రేపు జరుగుతున్నటువంటి మీటింగ్ కూడా మరి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాను.